నందు ఒక 5,000 అర్జెంట్గా కావాలి. నీ సేవింగ్స్ ఉంటాయి కదా, అందులో నుంచి ఇవ్వా. సరే. నందు, బైక్ సర్వీసింగ్ ఒక 3,000 తక్కువైంది. నీ దగ్గర ఉంటే ఏమైనా ఇస్తావా? సరే. ఇదిగో. ఇవి నేను ఆర్డర్ పెడదాం అనుకున్న శారీస్ నీకెలా తెలుసు? ఓకేరా, సరే మా మళ్ళీ చేస్తాం. నందు ఫోన్లో ఉందా? మీషో ఓపెన్ ఉందండి. విష్ లిస్ట్లో 4 శారీస్ పెట్టుకున్నాం. మరి ఎందుకు తీసుకోవట్లేదు? 5,000 అర్జెంట్గా కావాలి. నీ సేవింగ్స్ ఉంటాయి కదా, అందులో నుంచి ఇవ్వా. సరే. బైక్ సర్వీసింగ్ ఒక 3,000 తక్కువైంది. నీ దగ్గర ఉంటే ఏమైనా ఇస్తావా? సరే. తన సేవింగ్స్ అని నాకు ఇవ్వడం వల్ల తను తీసుకోవడం అవ్వట్లేదేమో. నేనే తీసుకుంటా. ఎప్పుడో తీసుకుందాం అనుకున్నావు, కానీ నీ దగ్గర ఉన్న సేవింగ్స్ అని నేను తీసుకోవడం వల్ల నువ్వు తీసుకోలేకపోయావు. అందుకే నేనే తీసుకున్నా. హ్యాపీయా? చాలా. ఇంటి బాధ్యతలన్నీ వైఫ్ చూసుకుంటుందిలే, కానీ తన బాధ్యత చూసుకోవడం మాత్రం యాజ్ ఏ హస్బెండ్గా నీ బాధ్యతే. ఏమైంది అందు డల్గున్నా? ఏమైందంటే ఏం చెప్పాలండి, పక్కింట్లో దిగారు కదా, వాళ్ళకి పెళ్ళై 4 రోజులు కూడా కాలేదు, అప్పుడే వాళ్ళ ఆవిడకి 2 తులాలు గోల్డ్ చైన్ ఇచ్చాడు. మీరు ఉన్నారు, పెళ్ళై ఇన్నాళ్ళైనా ఒక గిఫ్ట్ లేదు, ఏమీ లేదు. ఇప్పటికిప్పుడు గోల్డ్ చైన్ అంటే సేవింగ్స్ ఉండాలి కదా నందు, నా దగ్గర కూడా. ఇంకెన్నాళ్ళ పనికిరాని బండి వాడతారు? మన పక్కింటి వాళ్ళు కార్ తీసుకున్నారు, మీరు కూడా తీసుకోవచ్చుగా. సడన్ గా కార్ అంటే సేవింగ్స్ ఉండాలి కదా నందు, నా దగ్గరైనా. నందు, ఏం వంట చేసావు? ఏం అనలేదు, పెరగండి తినండి. అసలు ఏమైంది నీకు? పక్కింటి సురేష్ అని వాళ్ళలాగా బంగారం కావాలి, కార్ కావాలండి. ఏం చేస్తారో నాకు తెలీదు. ఎవడో ఏదో చేసాడని మనకు లేని వాటి కోసం ఎందుకు ఆశపడ్డాం? మనకి ఈ టైంలో సేవింగ్స్ ఇంపార్టెంట్ నందు. సురేష్ అన్నయ్య, మీరేంటి ఇలా వచ్చారు? చెప్పండి. ఏం లేదు చెల్లి, ఏమనుకోకపోతే ఒక 50,000 అప్పుగా కావాలి. 4 రోజుల్లో తిరిగి ఇచ్చేస్తాను. కొద్దిగా అర్జెంట్ చెల్లి. నిన్న కాక మొన్నే కార్ కొన్నారు కదా అన్నయ్య, మీరు 50,000 అప్పు అడగడం ఏంటి? అదంతా మా ఆవిడ గోడ పడలేక కొన్నానమ్మా. అప్పటికి చెప్తానే ఉన్నా ఈ టైంలో మనకు సేవింగ్స్ ఇంపార్టెంట్ అని. సడన్ గా మా నాన్నగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, అందుకే ఒక 50,000 అప్పు అడుగుతున్నాను. సేవింగ్స్ ఉండాలి కదా నందు, నా దగ్గర కూడా. సడన్ గా కార్ అంటే సేవింగ్స్ ఉండాలి కదా నందు, నా దగ్గరైనా. మీరేం కంగారు పడకండి సురేష్ గారు, నా దగ్గర ఉన్నాయి, నేను పంపిస్తాను. థ్యాంక్స్ అండి, మీరైనా ముందు జాగ్రత్తగా ఆలోచించి సేవింగ్స్ ఉంచారు. ఎంతైనా మీలా ఉండాలి సార్. సారీ అండి. ఎవడో ఏదో చేశారని మనం కూడా అదే చేయాలనుకోవడం మన మూర్ఖత్వం. హంగు హార్బాటం కన్నా మన కుటుంబం మనకు ముఖ్యం. అందుకే సేవింగ్స్ చేయండి. నందు. హా అండి, వంటగదిలో ఉన్నా. నందు, ఈ మంత్ శాలరీ. ఇది హౌస్ రెంట్ కి, ఇవి కరెంట్ బిల్ కి, అండ్ ఇవి మన ఖర్చులకి. ఏవండి, ఈ 500 నేను తీసుకోనా? తీసుకో నందు, అయినా 500 ఏం చేస్తావు? మీ బర్త్డే వస్తుంది కదండి, మీకు షర్ట్ కొందామని. ఎలాగో నాకు శాలరీ రాదుగా, సో మీ దాంట్లోనే తీసుకోవాలి. ఏమనుకోకండి. హ్యాపీ బర్త్డే పెళ్ళం గారు. థ్యాంక్స్ అండి. గిఫ్ట్ ఏం అడగవా? ఇప్పటికే డబ్బులు లేవు కదండి, ఇంకెందుకు. అయినా సరే, ఇదిగో. శారీయా? అవును. డబ్బులు లేనప్పుడు ఎందుకండి ఇవన్నీ? నా బర్త్డేకి నీ దగ్గర డబ్బులు లేకపోయినా ఒక షర్ట్ అయినా తీయాలనుకున్నా, కనీసం నీకు శారీ తీయలేనా? డబ్బులు ఎలా అండి? జాబ్తో పాటు ఊటీలో ఫ్రీలాన్సింగ్ చేశా. కోట్లు విలువ చేసే గిఫ్ట్ల కన్నా ఇలాంటి చిన్న చిన్న ఎఫర్ట్స్లోనే చెప్పలేనంత ప్రేమ ఉంటుంది. హ్యాపీ బర్త్డే నందు. థ్యాంక్స్ అండి. చెప్పు,
ఈరోజు నువ్వు ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్తా. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనిపిస్తుందండి. లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇలాంటివన్నీ అవ్వవు కదా నందు. తమ్ముడు నువ్వేంట్రా ఇక్కడ? హ్యాపీ బర్త్డే అక్క. నువ్వు ముందు లోపలికి రా. నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు అమ్మ వాళ్ళకి నీపై కోపం ఉండొచ్చాను, నాకు కాదక్క. ప్రతి సంవత్సరం 12 గంటలకి నేను నిద్రలే పుష్ చేసేవాడిని, కానీ ఈ సంవత్సరం అవ్వలేదు. మనసులో ఏదోలా అనిపించి అమ్మ వాళ్ళకి కూడా తెలియకుండా నేను చూడడానికి వచ్చేసాను అక్క. ఇదిగో అక్క నీ బర్త్డే గిఫ్ట్. హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ తమ్ముడు. బర్త్డే రోజు ఆడవక అక్క. ఇక నేను వెళ్తాను అక్క. మళ్ళీ ఎవరైనా చూసి అమ్మ వాళ్ళకి చెప్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా. అక్కని బాగా చూసుకో బావా. ఈ ప్రపంచంలో ఏదైనా స్వచ్ఛమైన బంధం ఉంది అంటే అది అక్కతమ్ముల బంధం మాత్రమే. అక్కతమ్ముల ప్రేమతో దేన్ని వెలకట్లేం. డోర్ తీరా. ఎవరు కావాలండి? ఏమా మీ ఆయన లేడా? లోపల ఉన్నాడు. ఇంతకీ ఏమైంది? 15,000 అప్పుకో తీసుకుని 6 రోజులు ఇస్తా అన్నాడు. ఇప్పటికీ ఫోన్లు ఎత్తుకెట్లేదు. ఇప్పటికీ 4 నెలలు అవుతుంది, ఇంతవరకు ఇవ్వలేదు. ఫోన్లు ఎత్తాడు, అందుకే డైరెక్ట్ ఇంటికి వచ్చా. ఏమన్నా డబ్బులు? అన్న అన్న ఒక్క 10 రోజులు అన్న, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా. ప్రామిస్ అన్న, ఇంటి దగ్గర గొడవ చేయకన్నా ప్లీజ్ అన్న. 10 రోజులు, 10 రోజులు చూసుకో మరి. సరే అన్న. అసలు ఎందుకు తీసుకున్నారు 15,000 అప్పు? అంత డబ్బులతో మీకు ఇప్పుడు ఏం అవసరం? రోజు రోజుకి బాధ్యత లేకుండా పోతుంది. ఆ 15,000 లేకపోయి ఉంటే మీ తమ్ముడు అసలు హాస్పిటల్లో జాయిన్ అయ్యేవాడే కాదు. ఏమైందండి అంత టెన్షన్ పడుతున్నావు? మా తమ్ముడికి చిన్న యాక్సిడెంట్ అయిందంటండి. అర్జెంటుగా 15,000 కావాలంట. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అన్నా నేను రోషన్ని. ఒక్క 15,000 అప్పుగా కావాలన్నా. వారం రోజులు తిరిగి ఇచ్చేస్తా. నాకు కొంచెం చూడన్నా. థ్యాంక్స్ అన్నా, థ్యాంక్ యూ సో మచ్. అమౌంట్ నీ అకౌంట్ పంపించాను చూడు, నువ్వు వాళ్ళకి పంపించి. 15,000 ఇప్పటికిప్పుడు ఎలా అరేంజ్ చేశారండి? అవన్నీ నీకెందుకు, తర్వాత చెప్తాలే. ముందు మీ తమ్ముడు ట్రీట్మెంట్ ఇంపార్టెంట్. పంపించి ముందు. ఆ రోజు మీ తమ్ముడు కోసమే 15,000 అప్పుగా చేశా. క్లియర్ చేద్దామంటే డబ్బులు సరిపోవట్లేదు. ఐమ్ సారీ అండి. అత్త వాళ్ళని అయిన వాళ్ళలా అనుకొని కష్టాల్లో తోడుగా ఉండే భర్త దొరకడం నా అదృష్టం. ఏవండి, టైం 8 అయింది. లేవండి, ఆఫీస్కి వెళ్ళరా? ఏవండి, సడన్ గా ఇంత ఫీవర్ ఏంటండి? ఏం కాదులేదు, తగ్గిపోద్ది. ఏంటి ఏం లేదు? ఆఫీస్ లేదు ఏం లేదు. ఉండండి, వస్తాను ఇప్పుడే. ఇప్పుడు బాడీ కొంచెం కూల్ అయిందండి. కొంచెం పాలు తెస్తాను, తాగేసి టాబ్లెట్ వేసుకోండి. నాకు ఇప్పుడు ఏం తాగాలని లేదు నందు. కొంచెం అండి, తెస్తాను, ఉండండి. రెస్ట్ తీసుకోండి, ఈవినింగ్ తగ్గిపోతుంది. మనకి ఏ సమస్య వచ్చినా సరే చిన్నదా పెద్దదా అని చూడకుండా నీతో ఉండేది ఒక్క నీ వైఫ్ మాత్రమే. ఆ విషయంలో నీ చాలా అదృష్టవంతుని. ఏవండి, త్వరగా రండి, ఫంక్షన్కి టైం అవుతుంది. వచ్చేసా. ఇలాంటి బట్టలతో ఎవరైనా ఫంక్షన్కి వస్తారా? ఏమైంది? మా వాళ్ళ ఫంక్షన్కి ఇలాంటి బట్టలతో వస్తే నన్ను ఎంత చీప్గా చూస్తారు చెప్పండి. మా వాళ్ళంటేనే మీకు అసలు నచ్చదు. ఛీ! అది కాదు నందు, నేను చెప్పేది. నందు, మీ బాబాయ్ వాళ్ళ కూతురు ఫంక్షన్కి ఈ శారీ కట్టుకో, చాలా బాగుంటుంది.
చాలా బాగుందండి. కాస్ట్ ఎంత? ఎంత నా నెల జీతం. 10,000. ఎందుకండి అంత ఇప్పుడు? నీ వాళ్ళ ముందు నువ్వు చీప్ అవ్వకూడదే. నువ్వు ఇంకేం మాట్లాడుకో, నువ్వు ఆ రోజు కట్టుకో ఇది. మీ దగ్గర ఉన్న డబ్బులన్నిటితో నాకు శారీ తీసుకున్నారని హ్యాపీగా ఫీల్ అయ్యాను, కానీ మీకు బట్టలు తీసుకున్నారో లేదో అని ఆలోచించలేదు. సారీ అండి. అయ్యో పిచ్చిదనా, నా గురించి ఎందుకే, నీ హ్యాపీనెస్ నాకు ఇంపార్టెంట్. వాళ్ళ రిలేటివ్స్ ముందు నా వైఫ్ చీప్ అవ్వకూడదనే ఆలోచన ఉన్న భర్త ఉంటే అంతకన్నా ఒక వైఫ్కి ఇంకేం కావాలి? నందు, నా ఆఫీస్కి వెళ్తున్నా. ఇవన్నీ కొంచెం మాట్లాడు. వచ్చేసారా? రండి భోంచేద్దాం. నాకు ఇప్పుడు ఏం తినాలని లేదు నందు, ఫుల్ అలసిపోయా. నువ్వు తినేసి పడుకో, సరేనా? గుడ్ నైట్. నందు, ఆఫీస్కి వెళ్తున్నా. ఆగండి ఒక నిమిషం. డిన్నర్ చేద్దామా? నేను ఆల్రెడీ తినేసాను నందు, నువ్వు తినేసే. నందు, వెళ్తున్నా. భోజనం నాకు ఇంట్రెస్ట్ లేదు నందు, నువ్వు తినేసే. మీకు నా మీద ఇంట్రెస్ట్ పోయిందా అండి? మార్నింగ్ ఆఫీస్ టైం కన్నా ముందే వెళ్ళిపోతున్నారు, నైట్ లేట్గా వచ్చి పడుకుంటున్నారు. కనీసం నాతో మాట్లాడడానికి కూడా మీకు టైం లేదా? ఉంది, కానీ టైం కాదు. ఈ మంత్ మన మ్యారేజ్ యానివర్సరీ ఉంది నందు. లాస్ట్ ఇయర్ కూడా మన దగ్గర డబ్బులు లేక సరిగ్గా సెలబ్రేట్ చేసుకోలేదు, కానీ ఈ సంవత్సరం అలా అవ్వకూడదని ఎక్స్ట్రా ఓటీలు చేస్తున్నాను నందు. మీరన్నీ నా కోసమే ఆలోచిస్తారా అండి? నాకు నువ్వు తప్ప ఇంకెవరు ఉన్నారే? కష్టమైన సుఖమైన అన్నీ నువ్వే. ఎల్లప్పుడూ భార్య సంతోషం కోసం ఆలోచించే భర్త అందరికీ దొరకరు. అలాంటిది నాకు దొరికారంటే నేను చాలా లక్కీ. నందు, రేపటి నుంచి నాకు వర్క్ ఫ్రమ్ హోమే, ఇంకా రోజంతా ఇంట్లోనే. అవునా? సూపర్ అండి. లంచ్ చేద్దాం రండి. నువ్వు తినేసా నందు, నాకు ఈ వర్క్ కొంచెం లేట్ అయ్యేటట్టుంది, నేను తర్వాత తింటాలే. బోర్ కొడుతుంది, ఏమైనా మాట్లాడొచ్చు కదండి. ఇంత వర్క్ పెట్టుకుని నీతో మాట్లాడితే ఎలా కూర్చోమంటావు నందు? బ్రేక్ టైం కదండి, అలా ఒక 10 minutes వాకింగ్కి వెళ్దాం, రావచ్చు కదా? అర్జెంట్గా ఒక కాల్ అటెండ్ చేయాలి నందు, సారీ ఏమనుకోకు. నందు, బయటికి వెళ్ళి వస్తా. ఏవండి, ఎప్పుడైనా కొంచెం టైం ఇస్తారా? వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉన్నప్పుడే బాగుండేది. నైట్ ఇంటికి వచ్చేసరికి నాతోనే టైం స్పెండ్ చేసేవారు. ఇప్పుడు రోజంతా ఇంట్లో ఉన్నా సరే లోన్లీ ఫీలింగ్ వస్తుందండి. ప్లీజ్ నాతో టైం స్పెండ్ చేయండి. ఐఎమ్ సారీ నందు, నువ్వు ఎంత హర్ట్ అవుతా నేను అనుకోలేదు. రేపటి నుంచి వర్క్ ఫ్రమ్ ఆఫీసే చేసి ఈవినింగ్ అయ్యేసరికి నీతోనే టైం స్పెండ్ చేస్తాను, సరేనా? మూవీకి వెళ్దామా? మనకు ఒక రోజులో ఎన్ని పనులున్నా ఎండ్ ఆఫ్ ది డే నీ కోసం, నీతో టైం స్పెండ్ చేయడం కోసం నీ వైఫ్ వెయిట్ చేస్తుంది, అది మర్చిపోవద్దు. నందు, ఆఫీస్కి వెళ్తా. ఒక్క నిమిషం. ఇప్పుడు వెళ్ళండి. ఏం చేస్తున్నారు? ఆఫీస్లో ఏం చేస్తా, వర్క్ చేస్తున్నా. ఇంకేంటి? నాకు వర్క్ ఉంది, పెట్టేనందు, నేను తర్వాత చేస్తా. తిన్నారా? తింటాకే వెళ్తున్నా. ఇంకేంటి, ఏం చేస్తున్నారు? ఈ టైంలో ఏం చేస్తావు నందు? బుద్ధి లేని క్వశ్చన్లని అడుక్కుంటూ పెట్టి నేను మళ్ళీ చేస్తా. స్నాక్ టైం కదా, తిన్నారా అని చేశాను. నందు, నీకేమైనా పిచ్చా? ప్రతి గంటకి ఫోన్ చేసి ఎందుకు అలా ఇరిటేట్ చేస్తున్నావు? నీకేమైనా పని లేకపోతే పని పెట్టుకో, అలా ఇరిటేట్ చేసుకుంటా. లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చిన ప్రతి అమ్మాయికి తన హస్బెండ్తోనే రోజంతా టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది, కానీ అవ్వదు కదా. అందుకనే అట్లీస్ట్ ఫోన్లో వాయిస్ వింటేనైనా ఆ మిస్సింగ్ ఫీలింగ్ తగ్గుతుందని అన్నిసార్లు చేశాను. ఇరిటేట్ చేసుంటే సారీ అండి.
సరే సారీ, ఇంటికి త్వరగా వచ్చేస్తాలే. నాలానే చాలామంది అమ్మాయిలకి రోజంతా వాళ్ళ పార్ట్నర్తోనే టైం స్పెండ్ చేయాలని ఉంటుంది. అది అవ్వకపోవటంతోనే ఇన్ని టైమ్స్ కాల్ చేస్తారు. దాన్ని ఇరిటేటింగ్గా ఫీల్ అవ్వద్దు.